హాయ్ గాయ్స్ అందరికీ. ఈరోజు మనం వచ్చేసి ఏం ఛాలెంజ్ చేద్దామబ్బా. మీరైతే నాకైతే ఏ ఛాలెంజెస్ అయితే ఇవ్వట్లేదు గాయ్స్, కనీసం కామెంట్స్ కూడా అయితే చేయట్లేదు. కాబట్టి నేను ఏదో ఒక ఛాలెంజ్ వెతుక్కోవాలి. కాబట్టి నేనైతే ఈరోజు వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే స్కూటీతో ఛాలెంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్కూటీని జంపింగ్స్ ఇలాంటివి అయితే చేద్దాం అనుకుంటున్నాను. స్కూటీ కూడా జంప్ చేస్తుందా లేదా అని ఒక డౌట్ అయితే వస్తుంది బాబు నాకైతే. అరే ఇక్కడ ఫోన్ నేను ఆల్రెడీ తీసేసాను కదా, వీడేంటి ముందు చూడకుండా మొత్తం హ్యాండ్ సైడే చూస్తున్నాడు. ఇదేంటి బాబా వీడు ఇలా చూస్తున్నాడు. అరే యార్ ఏంటి బాబా వీడు ఎక్కడ తిప్పినా కానీ వాడు అటు సైడ్ అయితే చూడట్లేదు. ఓన్లీ ఇక్కడ మన మొబైల్ తీసాం కదా అక్కడైతే చూస్తున్నాడు. అంటే మన మొబైల్ పాకెట్లో పెట్టలేదు అనమాట. అందుకనేసి వాడైతే అలా చూస్తున్నాడేమో నాకు డౌట్ అయితే వచ్చింది. మనం వచ్చేసి మళ్ళీ దాన్ని పాకెట్లో అయితే పెడతాం గైస్. పాకెట్లో పెడితే మళ్ళీ అయితే చూడడేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాము. మనం పాకెట్లో పెట్టేసాము. ఓపీ గైస్ మనం అయితే పాకెట్లో పెట్టేసాము. ఇదిగోండి గైస్ ఇప్పుడు ముందు చూస్తున్నాడు. వీడి అబ్బా ఇదేంట్రా బాబా, వీడు మన మొబైల్ జోబులో పెట్టడానికైతే చూడట్లేదు, మొబైల్లో చూస్తున్నాడు. అసలు వెహికల్ మీద ఉన్నాము అనే ధ్యాస కూడా లేదు వాడికి. ఓపీ గైస్ స్కూటీ కూడా స్కిడ్ అయితే చాలా అంటే చాలా అవుతుంది. ఇక్కడ టాపిక్ విషయంలోకి వచ్చినట్టయితే ఇది కూడా గ్యాస్ ఇక్కడే చూసుకోవచ్చు. అరే యార్ ఏంటి బాబా స్కూటీ నుంచి కింద పడిపోతావురా బాబు. అరే యార్ హెలికాప్టర్ గోడకైతే గుద్దేశాము. కానీ దీని మీద హెల్మెట్ వస్తుందట గైస్. కానీ ఆ హెల్మెట్ ఎలా వస్తుంది అనేది నాకైతే అర్థం కాలేదు. అందుకని చెప్పేసి నేను ట్రయల్స్ అయితే చేస్తున్నాను. మనమైతే ఇప్పుడైతే దాని మీదకి జంప్ అయితే వేయిద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. బట్ ఏమవుతుందో నాకైతే తెలీదు. ఒకసారి ట్రై అయితే చేద్దాం గైస్. దీని మీదకి జంప్ అయితే చేద్దాము. ఓపీ గైస్ మనమైతే చాలా పైకి అయితే వెళ్ళిపోయాం. ఓరే గాయస్ ఏంటి గైస్ ఎంత హైట్ అయితే ఎగిరింది అయితే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు గైస్. స్లోగా అయితే కిందికి అయితే వచ్చేస్తుందబ్బా. ఓపిక స్లోగా కిందికి అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా హైట్ అయితే ఎగిరించింది గైస్. ఓరి యార్ మనోడైతే చచ్చిపోయా గాయస్. అరే యార్ వీడు చావలేదు గాయస్, చచ్చిపోయాడు. ఫటాఫట్ ఒక లైక్ అయితే కొట్టేశాడు గాయస్. ఇక్కడైతే మళ్ళీ స్కూటీ అయితే ఇక్కడైతే పడింది. దీని బుచ్చలు కూడా అయితే మెరగలేదు గాయస్. అంటే ఇది గేమ్ కదా, రియల్గా అయితే ఇప్పటికి మనోడు బొక్కలు విరిగిపోతుంది అనమాట. అలాగే మనమైతే అటు నుంచి అయితే ట్రై చేసాం గైస్. ఇప్పుడు ఒకసారి ఇటు నుంచి అయితే ట్రై అయితే చేద్దాము. ఓపీ గైస్ ఇక్కడ స్కిడ్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే ఇటు నుంచి అయితే ట్రై చేద్దాము. కొద్దిగా బ్యాక్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళి అయితే జంప్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. కొద్దిగా ఇక్కడ స్టేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ గేమ్ అయితే అంత అలవాట్లేదు కదా గైస్. మనమైతే ప్రజెంట్ ఇప్పుడే ఆడుతున్నాం కాబట్టి మనకు అంత అలవాట్లేదు. కొద్దిగా అలవాటు అయ్యే వరకు మనం ఎలాగైనా సరే జంప్ చేయించవచ్చు. కానీ బట్ నాకైతే అలవాటు లేదు, మీకు అలవాటు ఉండొచ్చు మూవీ నాకు తెలీదు. అలాగే ఇక్కడైతే చూసుకోవచ్చు. కానీ మనం ఇందాకైతే అటు నుంచి అయితే జంప్ చేయించాము. పైకి అయితే వెళ్ళిపోయింది గైస్. ఒరియా రేంటి గైస్ అసలు చాలా అంటే చాలా హైట్ అయితే లేచిపోయింది అనమాట. నేను స్కూటీ నుంచి ఇంత హైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఆ బిల్డింగ్స్ కంటే హైట్ లేచింది. ఇక్కడ వాళ్ళు స్కూటీ మీద అయితే ఒక రౌండ్ అయితే వేసేసాం గైస్. ఓపి గైస్ అరే యార్ మళ్ళీ మనోడైతే పడ్డాడు. అయినా ఏం పర్లేదు గైస్, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. మనోడికి చాలా అంటే చాలా దెబ్బలు కూడా తగిలాయి. బట్ మనోడైతే అసలు తగ్గేదలే అంటున్నాడు. అలాగే నేనైతే నా ఛానల్ పేరు అయితే చేంజ్ అయితే చేశాను గైస్. మీలో ఎవరైనా మళ్ళీ వినయ్ తెలుగు ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారో మళ్ళీ ఇదే నీకు కొత్త ఛానల్ కనిపిస్తుంది అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి గైస్. ఇది వచ్చేసి నేనైతే ఛానల్ పేరు అయితే చేంజ్ చేశాను. ఎందుకంటే మనమైతే ఇన్నాళ్ళు అయితే ఓన్లీ ఫ్రీ ఫైరే పెడదాం అనుకున్నాను. అలా అని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మనమైతే అన్ని గేమ్స్ అయితే పెడతానని అయితే చెప్పాను కదా గైస్. అందుకనే మనమైతే ఇప్పుడైతే ఛానల్ పేరు అయితే చేంజ్ చేసాము. లోగో అయితే అంత కుదిరట్టు అయితే అనిపించట్లేదు. బట్ నేనైతే మీకోసం కొత్త లోగో అయితే పెడతాను గైస్. కొత్త లోగో కూడా పెడతాను. బట్ ఇదైతే ప్రజెంట్ అయితే ఉండని, నాకు కొద్దిగా టైం పడుతుంది లోగో క్రియేట్ చేయడానికి. అలాగే ఇక్కడైతే స్కూటీ మీద అయితే నేనైతే బాగా ప్రయోగాలు అయితే చేస్తున్నాను గైస్. అరే యార్ ఇక్కడైతే చెట్టుకైతే తలిగేసింది. మనమైతే చాలా అంటే చాలా స్పీడ్ పోదాం గైస్. ఎంత స్పీడ్ పోతుందని తెలియదు. ఓరే గైస్ ఏంటి గైస్ ఇది చీరల మీదకి వెళ్ళి వామ్మో హై జంప్ అయితే చేసేసింది అనమాట. అక్కడ చాలా బాగుంది గైస్. జంప్ కూడా అసలు స్కూటీ ఒక వేరే లెవెల్ స్టైల్లో అయితే జంప్ అయితే ఇచ్చేసింది అనమాట. అలాగే ఇక్కడైతే మనం అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. అరే యార్ ఇక్కడైతే ఇది అయితే ఉంది గైస్. మనం దీని మీదకి వెళ్ళి అయితే జంప్ అయితే చేద్దామా. మనం స్కూటీతోనే దాని మీదకి వెళ్ళి జంప్ చేస్తే ఎలా ఉంటుంది అని నాకైతే ఇప్పుడే ఒక ఊహ అయితే వచ్చిందనమాట. ఒకసారి అయితే ట్రై చేద్దాం గైస్. దాని మీదకి అయితే జంప్ చేస్తే ఎలా ఉంటుందో. మనం చాలా స్పీడ్గా పోవాలి కాబట్టి నేనైతే ఇందులోకి అయితే ఇక్కడ పోయి అయితే టర్న్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి దాని మీదకి అయితే జంప్ అయితే చేద్దాము. అది ఎంత జంప్ అవుతుంది అనేది అయితే మనకి తీసుకున్నట్టయితే స్ట్రేట్గా ఉంది గైస్. ఇది అసలు జంప్ అవుతుందా అనేది అయితే అర్థం అవుతుంది అనమాట గైస్.
ఓపీ గైస్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి గైస్, మనం స్టీరింగ్ తిప్పినట్టయితే రౌండ్గా అయితే తిరుగుతుంది అనమాట. ఓ రియార్ ఏంటి గైస్ ఇది, అసలు ఎంత రౌండ్గా తిరిగిపోతుంది. ఓ రియార్ ఏంటి బావా, అసలు వీడు కింద పడ్డాడనుకున్నా, ఎంత స్మూత్గా ల్యాండ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక్కడైతే ముందలపై అయితే లేచి మళ్ళీ అయితే దింపిండు గైస్ మనోడు. మనోడు తన పవర్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉందనమాట. మనమైతే ఏదైనా సరే ఒక్క సైడ్ నుంచి ట్రై చేయకూడదు గైస్, కాబట్టి ఇంకో దిక్కు నుంచి కూడా అయితే మనం ట్రయల్స్ అయితే చేద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళేసి అయితే ఈసారి జంప్ అయితే చేద్దాం గైస్. ఈసారి అన్న మనోడికి ఏమన్నా అవుతుందా కాదైతే చూద్దాము. ఓపీ గైస్, మనమైతే చాలా అంటే చాలా బ్యాక్ అయితే వచ్చేసాము. ఇక మనమైతే ఫ్రంట్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి గైస్. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి మనం ఒక జంప్ అయితే ఇచ్చేసాలి. ఓపీ గైస్, మనమైతే ఎక్సలెంటర్ మీదకి అయితే చెయ్యి అయితే తీయట్లేదు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది గైస్, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఓపీ గైస్ మామూలుగా అయితే లేదు గైస్, చివరి వరకు అయితే వెళ్ళి జంప్ అయితే ఇచ్చేసాం అనమాట. మనమైతే ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉందిగా గైస్, ఇక్కడైతే కింద అయితే మనకి సరిగా కనిపించట్లేదు. బట్ దాని మీద ల్యాండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఇక్కడ వాటర్లో అయితే పాడేద్దాం వెళ్ళి. అరే యార్, వాటర్లోకి అయితే వెళ్ళిపోలేడబ్బా, ఇదైతే గడ్డ కట్టుకపోయినట్టుంది గైస్ వాటర్. అందుకనే వాడైతే వాటర్లోకి అయితే వెళ్ళిపోలేడు. నేనైతే వాటర్లోకి అయితే వెళ్ళిపోతాడు అనుకున్నాను, బట్ వాటర్లోకి అయితే వెళ్ళిపోలేడు అనమాట. అలాగే మనమైతే ఈ జంపింగ్స్ అయితే చాలు గైస్. ఇక్కడ నుంచి అయితే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను గైస్. అదేంటి అంటే, ఇక్కడ నుంచి మనమైతే ట్రైన్ ఎక్కడుంది అని చెప్పి రైలు పట్టాలను పట్టుకొని ట్రైన్ అయితే వెతకాలి గైస్. ఆ వీడియో వచ్చేసి పార్ట్ 2లో అయితే పోస్ట్ అయితే చేశాను గైస్. ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే వేయండి గైస్, పార్ట్ 2 కావాలా వద్దనేది. మీరు కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేశాను. ఓకే బాయ్ గైస్.